మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, కల్లోల బంగ్లా, ప్రధాని సీజే నివాసం, పార్లమెంట్లో విధ్వంసం, ప్రధాని షేక్ హసీనా రాజీనామా, పార్లమెంట్ రద్దు, ఖలీదా జియా విడుదల, హసీనాను జాతినుద్దేశించి ప్రసంగించనివ్వని ఆర్మీ, ఆగే మేఘాల మీద భారత్కు కట్టుదిట్టమైన భద్రత, జాతీయ భద్రతా సలహాదారు డోబాల్ సమావేశం, తమ వద్దకు రావద్దన్న బ్రిటన్, కొన్నాళ్లు భారత్లోనే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమా నేతృత్వంలో కొత్త సర్కార్, ఆందోళనలు విరమించాలని ఉద్యమకారులకు పిలుపు, బంగ్లాదేశ్కు విమానాలు రైళ్ల రాకపోకలు బంద్, మళ్ళీ రాజకీయాల్లోకి రారు హసీనా కుమారుడు, ప్రధాని మోడీకి పరిణామాలను వివరించిన జైశంకర్. అక్కడ బంగ్లాదేశ్లో అల్లర్లు కారణంగా ఇక్కడ ప్రస్తుత ప్రధానిగా కొనసాగుతున్న షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాకు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నట్టుగా ఇక్కడ అవి పెద్ద మొత్తంలో ఇక్కడ చెలరేగినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హసీనాను జాతినుద్దేశించి ప్రసంగించనివ్వని ఆర్మీ, ఆగ మేఘాల మీద భారత్కు కట్టుదిట్టమైన భద్రత, జాతీయ భద్రతా సలహాదారు డోబాల్ సమావేశం, తమ వద్దకు రావద్దన్న బ్రిటన్, కొన్నాళ్ళు భారత్లోనే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమా నేతృత్వంలో కొత్త సర్కార్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమా నేతృత్వంలో కొత్త సర్కార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ షేక్ హసీనా రాజీనామా చేసిన సందర్భంగా హసీనా అధికారిక నివాసాన్ని ముట్టడించిన వందల మంది ఆందోళనకారులు, ఇన్సెట్ ప్రధాని పడకపై ఓ విద్యార్థి. విధంగా హసీనా అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు ప్రజలు. ఇక్కడ ఆందోళనకారులు ముట్టడించి వందల మంది ఆందోళనకారులు ఇక్కడ ఆమె నివాసంలో ఉన్న పడక గదిపై విద్యార్థి కూర్చున్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. సర్కారీ కొలువుల్లో 30% కోటా నిరసనలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికిపోతుండడంతో నాటకీయ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. హింస అదుపులోకి రాకపోవడం, ఆందోళనకారులు వేల సంఖ్యలో ప్రధాని అధికారిక నివాసం గణభవన్ వైపు చొచ్చుకు వస్తుండడంతో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందంటూ ఆర్మీ అధికారులు చేసిన హెచ్చరికలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు విధంగా ఇక్కడ సర్కారీ కొలువుల్లో 30% కోటా సర్కారీ కొలువుల్లో 30% కోటా నిరసనలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు అట్టుడుకుపోవడంతో ఇక్కడ సర్కారీ కొలువుల్లో 30% వాటా కారణంగా ఇక్కడ 30% కోటా నిరసనలతో ఇక్కడ ఈ విధంగా విజృంభించింది. ఇక్కడ చెలరేగిన నిరసనలు ఇక్కడ దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ నిరసనల కారణాలను అదుపులోకి తీసుకురాకపోయింది ఇక్కడ ప్రభుత్వం. ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడ అధికారిక భవనాన్ని చుట్టుముట్టినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ దాంతో ఇక్కడ చిన్నది పోయి పెద్దగా అయినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ అల్లర్లను అదుపులు చేయలేక ఇక్కడ దానికి ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాకు వచ్చింది. ఇక్కడ దీని కారణంగా బంగ్లాదేశ్ సైనికాధిపతి ఇక్కడ జమాన్ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పలు రాజకీయ పార్టీలతో చర్చించి ఇక్కడ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ఇక్కడ సైనికాధిపతి ఇక్కడ తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు. హీరో అతని తండ్రి హత్య, చాంద్పూర్ జిల్లా బగారా బజార్లో ఉంటున్న బంగ్లా నటుడు షాంటో ఖాన్, అతని తండ్రి సహా నిర్మాత సెలీం ఖాన్ను విద్యార్థులు కొట్టి చంపారు. విద్యార్థుల గుంపు ఇంటిని తగులబెట్టేందుకు రాగా వీరు తుపాకీతో కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి హతమార్చారు. ఇక్కడ బంగ్లాదేశ్లో హీరోని ఇక్కడ చాంద్పూర్ జిల్లా బగారా బజార్లో ఉంటున్న బంగ్లా నటుడు చాంద్పూర్ జిల్లా బగారా బజార్లో ఉంటున్న బంగ్లా నటుడు షాంటో ఖాన్ను అతని తండ్రిని ఇక్కడ ఆందోళనకారులు చుట్టుముట్టి ఇక్కడ అతన్ని కొట్టి చంపినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు క్రికెటర్ల ఇళ్లకు నిప్పు, బంగ్లాదేశ్ జాతీయ క్రికెటర్లకు నిరసనల సెగ తాకింది. ఢాకాలోని మాజీ క్రికెటర్ ఎంపీ మష్రఫే మొర్తుజా, నజ్ముల్ హసన్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఇక్కడ నిరసనకారులు క్రికెటర్లను కూడా వదిలిపెట్టారు. ఇక్కడ వాళ్ళ ఇంటికి నిప్పంటించినట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంగ్లాదేశ్ జాతీయ క్రికెటర్లకు నిరసన సెగ తాకింది. ఢాకాలోని మాజీ క్రికెటర్ ఎంపీ మష్రఫే
మర్తుజా, నజ్ముల్ హసన్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అవామీ నేత హోటల్లో 13 మంది సజీవ దహనం. జెస్సార్ జిల్లాలోని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి సహీన్ చక్లాదర్కు చెందిన 14 అంతస్తుల హోటల్ జబీర్ ఇంటర్నేషనల్కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. తప్పించుకునే ప్రయత్నంలో పైనుంచి కిందకు దూకిన 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. హోటల్లో ఇంకా ఎంతమంది చిక్కున్నారో తెలియదని స్థానికులు తెలిపారు. ఇక్కడ ఆందోళనకారులు బంగ్లాదేశ్లో ఇక్కడ 14 అంతస్తుల బిల్డింగ్తో ఉన్న హోటల్కి నిప్పంటించారు. ఇక్కడ హోటల్లో ఉన్న కొంతమంది పైనుంచి కిందకు దూకి గాయాల పాలయ్యారు. 20 మందికి పైగా, అందులో 13 మంది సజీవ దహనమైనట్టుగా చెప్పుకోవచ్చు. భారత్ అప్రమత్తం, సరిహద్దు వెంట నిఘా పటిష్టం. ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ భేటీ. కోల్కతా చేరుకున్న బీఎస్ఎఫ్ జీడీ దళిత్ సింగ్. భారత్ అప్రమత్తం, సరిహద్దు వెంట నిఘా పటిష్టం. ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ భేటీ. కోల్కతా చేరుకున్న బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్. ఇక్కడ భారత్ అప్రమత్తమైంది, సరిహద్దు వెంట నిఘా పటిష్టం. హైదరాబాద్లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ, 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్, మరో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు. న్యూజెర్సీ కార్యాలయంలో సీఈఓతో సీఎం రేవంత్ భేటీ. ఇప్పటికే హైదరాబాద్లో 5 ఆఫీసులు, 18,000 ఉద్యోగులు. తెలంగాణ స్టార్టప్లలో వాల్స్కర్రా 839 కోట్ల పెట్టుబడులు. సీఎం సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ అమెరికాను మార్చేశారు. ఇక సొంత రాష్ట్రం తెలంగాణకు రండి. ఎన్ఆర్ఐల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. రేవంత్కు ఘనస్వాగతం పలికిన తెలంగాణ ప్రవాసులు. అమెరికాకు పయనమైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జయశంకర్ సారు నిన్ను మరవం, రేవంత్ నివాళి. అక్కడ అమెరికాలో కాగ్నిజెంట్ సీఈఓతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ అమెరికా ప్రవాసులను తెలంగాణ నుంచి వెళ్ళి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికాలో సెటిల్ అయిన ప్రవాసులను కలిసి ఇక్కడ తెలంగాణ సీఎం ఇక్కడ అమెరికాలో అభివృద్ధి అయిపోయింది ఆల్రెడీ, ఇక్కడ తెలంగాణకు రండి, తెలంగాణ అభివృద్ధి చేసుకుందాం అన్నట్టుగా ఇక్కడ సమావేశంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడ తెలంగాణలో అమెరికాలో సెటిల్ అయిన తెలంగాణ వాసులకు సూచించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కాగ్నిజెంట్ సీఈఓతో కలిసి ఇక్కడ మరి 10 లక్షల చదరపు అడుగులతో ఇక్కడ కాగ్నిజెంట్ కంపెనీని కొత్తగా నిర్మించే అవకాశముగా ఇక్కడ చర్యలు జరిపినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కాగ్నిజెంట్ సీఈఓ ప్రతినిధులతో చర్చించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో తొలి రోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్లు సోమవారం ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నెలకొల్పుతామని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ప్రకటించారు. 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో తొలి కార్యాలయం ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలో 5 కార్యాలయాలు, 18,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కొత్త సాంకేతిక కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్కు జ్ఞాపిక ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ కాగ్నిజెంట్ ఆల్రెడీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాకపోతే అది మొదటగా 2002లో 180 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి 18,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో. ఇంకా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇక్కడ కొత్తగా నిర్మించబోతుంది కాగ్నిజెంట్. దానికి సంబంధించి ఇక్కడ 20,000 మందిని కొత్తగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. కొత్తగా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రను నియమించడం జరిగింది ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా ఇక్కడ శంకుస్థాపన చేసిన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి దాన్ని చైర్మన్గా ఆనంద్ మహీంద్రను ఎంపిక చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఆల్మట్టి నుంచి సాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లను తెరిచి దిగువకు నీరు. నాగార్జున సాగర్లో 20 గేట్ల నుంచి విడుదల. ఎగువ నుంచి 3.75 లక్షల క్యూసెక్కులు, దిగువకు 1,96,027 క్యూసెక్కులు. 584.80 అడుగుల వద్ద సాగర్ నీటిమట్టం. పులిచింతలలోనూ 2 గేట్లు ఓపెన్. ఎగువ ప్రాజెక్టులకు స్వల్పంగా తగ్గుతున్న వరద. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వచ్చి ఇక్కడ వదిలిన నీరు ఇక్కడ నాగార్జున సాగర్ నిండింది. దాని ద్వారా ఇక్కడ
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నింజడంతో దాని నుంచి ఇక్కడ 20 గేట్లు ఎత్తి కింద దిగువకు నీరు విడుదల చేసినట్టుగా చెప్పుకోవచ్చు. అన్ని ప్రాజెక్టుల గేట్లను తెరిచి దిగువకు నీరు నాగార్జున సాగర్లో 20 గేట్ల నుంచి విడుదల, ఎగువ నుంచి 3.75 లక్షల క్యూసెక్కులు, దిగువకు 1,96,027 క్యూసెక్కులు, 584.80 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం. పులిచింతలలోనూ 2 గేట్లు ఓపెన్, ఎగువ ప్రాజెక్టులకు స్వల్పంగా తగ్గుతున్న వరద. ఈ విధంగా అక్కడ నాగార్జున సాగర్ నిండడంతో కిందకు నీటి విడుదల చేసినట్టుగా చెప్పుకోవచ్చు. కొద్ది రోజులుగా భారీగా వస్తున్న వరదతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండాయి. ఇంకా నిలకడక వరద వచ్చి చేరుతుండడంతో ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ దాకా ప్రాజెక్టులో గేట్లన్నీ తెరిచి ఉంచారు. ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఇప్పటికే తెరుచుకొని ఉండగా నారాయణపూర్ ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లు, ఉజ్జయిని ప్రాజెక్టు గేటు 16, జూరాల ప్రాజెక్టుకు గేట్లు 34, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, నాగార్జున సాగర్కు చెందిన 20 గేట్లను తెరిచి ఉంచారు. సాగర్లో ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు సిఈ నాగేశ్వరరావు ప్రధాన డ్యామ్ క్రస్ట్ గేట్లపై 13వ నెంబర్ గేటు వద్ద ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత మొత్తం 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గేట్లపై విధంగా ఇక్కడ పైనుంచి శ్రీశైలం ఎగువ నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడ నీరు భారీగా వచ్చి చేరుతడంతో ఇంకా అన్ని శ్రీశైలం ప్రాజెక్టు అదేవిధంగా వివిధ ప్రాజెక్టుల గేట్లను కూడా తెరిచి ఉంచినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండడంతో ఇక్కడ ఉదయం 9 గంటలకు ఇక్కడ తర్వాత పొద్దున్నే ఇక్కడ నిన్న ఉదయం ఇక్కడ నాగార్జున సాగర్ 20 గేట్లను తెరిచినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సందర్భంగా భారీగా వరద వచ్చి చేరుతున్న సందర్భంగా డ్రోన్ల ద్వారా ఆహారం, వయనాడులో వాలంటీర్లకు పంపిణీ, సూపర్ హీరో వజ్రిస్ మిస్సింగ్, బాధితుల రక్షణకు వెళ్ళి గల్లంతు. డ్రోన్ల ద్వారా ఆహారం అందజేస్తూ వయనాడులో వాలంటీర్లకు పంపిణీ, వయనాడులో వాలంటీర్లకు ఆహారం పంపిణీ చేస్తూ ఇక్కడ భారీ వరదల కారణంగా అక్కడ తీవ్ర 300 మంది పైగా మరణించిన కారణంగా ఇక్కడ సైనిక చర్యలు వయనాడులో వాలంటీర్ల డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు బాధితులకు. సూపర్ హీరో ప్రజీస్ మిస్సింగ్, సూపర్ హీరో ప్రజీస్ మిస్సింగ్, వయనాడు బాధితులను ఆదుకునే సందర్భంగా ఆయన బాధితుల రక్షణకు వెళ్ళి గల్లంతైనట్టుగా చెప్పుకోవచ్చు. బ్లాక్ మండే ప్రపంచ మార్కెట్లతో పాటు కుప్పకూలిన దేశీయ స్టాక్ సూచీలు. సెన్సెక్స్ 2222 పాయింట్ల పతనం, 662 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. చిన్న మధ్య స్థాయి షేర్లు విలవిల 15.32 లక్షల కోట్ల సంపద అమెరికా ఆర్థిక మాంద్యం భయాలు, జపాన్ వడ్డీ పోటే ప్రధాన కారణాలు. ఇక్కడ బ్లాక్ మండే ఇక్కడ ప్రపంచ మార్కెట్లతో పాటు కుప్పకూలిన దేశీయ స్టాక్ సూచీలు. ఇక్కడ స్టాక్ మార్కెట్లో భారీ నష్టం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమెరికాలో నిరుద్యోగం పెరుగుతున్నది ఒకటి, ఇక్కడ దానివల్ల ఇక్కడ ఆర్థిక మాంద్యంకు దారితీస్తుంది అన్నట్టుగా ఇక్కడ ప్రపంచ మార్కెట్లన్నీ ఊహాగానకు గురై ఇక్కడ ఈ విధంగా స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలినట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జపాన్లో వడ్డీ రేట్లు కూడా అధికంగా కేటాయించిన సందర్భంగా కూడా ఈ ప్రధాన కారణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టాక్ మార్కెట్ల పతనానికి ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ ప్రామాణిక సూచీలు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 79,000కు దిగువక జారుకోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,000 వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం ఒక సమయంలో 824 పాయింట్లు 3.33% పతనమై 23,893.70 వద్దకు జారుకుంది. చివరిలో తేరుకొని 662.10 పాయింట్లో 2.68% నష్టంతో 24,055.60 వద్ద క్లోజ్ అయింది. ఈ విధంగా ఇక్కడ భారీ నష్టాలను చవిచూస్తున్నట్టుగా స్టాక్ మార్కెట్లు ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. పెళ్లికి వేలాయ మూడాలు పోయాయి, పెళ్లి ముహూర్తాలు వచ్చేశాయి. రేపటి నుంచి 28వ తేదీ వరకు 10 శుభ ముహూర్తాలు, 11, 18వ తేదీల్లో అత్యధిక సంఖ్యలో పెళ్లిళ్ళు, 4 నెలలకు శుభ గడియలు. మళ్ళీ అక్టోబర్ 13 దాకా లేవు. ఫంక్షన్ హాల్, కేటరింగ్, డెకరేషన్ వ్యాపారంలో ఉత్సాహం. ఇక్కడ పెళ్ళికి వెళ్ళాయంటే ఆషాఢ మాసాలు వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు అన్నీ ఇక్కడ పెళ్ళికి శుభముహూర్తాలు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా రేపటి నుంచి 28వ తేదీ వరకు ఇక్కడ పెళ్లి ముహూర్తాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. 10 శుభముహూర్తాలు, 11, 18వ తేదీల్లో అత్యధికంగా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. 4 నెలలకు శుభ గడియలు.
మళ్ళీ అక్టోబర్ దాకా లేవు. 4 నెలలకు శుభగడియలు, మళ్ళీ అక్టోబర్ దాకా పెళ్లి ముహూర్తాలు లేవన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫంక్షన్ హాల్, కేటరింగ్, డెకరేషన్ వ్యాపారంలో ఉత్సాహం నెలకొందంట. పరస్పరం నచ్చేసి నిశ్చితార్థం కూడా జరిగిపోయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న అబ్బాయిల కోసం శుభముహూర్తాలు వచ్చేశాయి. ఆ ఇళ్లలో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముహూర్తాల కోసం వెళ్తే శ్రావణ మాసం శుభస్య శీఘ్రం అంటూ పంతులు గారు మంచి రోజు నిర్ణయించేస్తారు. ఈ నెల అంటే ఆగస్టు 7 నుంచి 28వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. పైగా 3 నెలల తర్వాత వచ్చిన శుభ గడియలు ఇవి. తప్పిపోతే మళ్ళీ ఆగస్టు 29 నుంచి మూడాలి. ఈ విధంగా 3 నెలల తర్వాత వచ్చినాయంటే శుభ గడియలు. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయి పెండింగ్లో ఉన్న పెళ్ళిళ్ళన్నీ ఇక్కడ ఇప్పుడు జరుపుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఇక మళ్ళీ ఇవి జరిగితే ఇక్కడ 3 నెలల వరకు ఇక్కడ మూడాలు వచ్చినాయంటే సొంత పెళ్ళిళ్ళు జరిగే అవకాశం లేదన్నట్టుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు. వారికి ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం కేటీఆర్. ఢిల్లీ న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ బృందం భేటీ. హైకోర్టులో ఆలస్యమైతే సుప్రీంకి వెళ్ళొచ్చని సూచన. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలను కేటీఆర్ మాట్లాడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇక్కడ వారిపై ఇక్కడ చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ కోర్టులో న్యాయవాదులతో కలిసి చర్చించినట్టుగా చెప్పుకోవచ్చు. ఉన్నత న్యాయవాదులతో ఇక్కడ కలిసి చర్చించినట్టుగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ బృందం భేటీ అయిందంటే ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి. ఇక్కడ హైకోర్టు స్పందించకపోతే సుప్రీంకోర్టు వెళ్ళి ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించేలా వారి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేశారంటే ఇక్కడ ఎప్పటి నుంచో తిహార్ జైల్లో ఉంటున్న సందర్భంగా. బడి శుభ్రంగా ఆవరణ పచ్చగా. పాఠశాల నిర్వహణకు ప్రత్యేక గ్రాంట్ విడుదల. విద్యార్థులను బట్టి నెలకు 3,000 నుంచి 20,000. సమగ్ర శిక్ష కంపోజిట్ గ్రాంటుకు అదనంగా ఈ మొత్తం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా నిర్వహణ. ఇక్కడ బడి శుభ్రంగా ఆవరణ పచ్చగా అన్నట్టుగా దీనికి సంబంధించి సపరేట్ ప్రత్యేక గ్రాంట్ ఫండ్ను విడుదల చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ విద్యార్థులను బట్టి నెలకు 3,000 నుంచి 20,000. సమగ్ర శిక్ష కంపోజిట్ గ్రాంటుకు అదనంగా ఈ మొత్తం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా నిర్వహణ. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఇది నిర్వహిస్తారంటే ఇక్కడ పారిశుద్ధ్యం అన్నట్టుగా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోబోతున్నట్టుగా దానికి సంబంధించి ప్రత్యేక ఫండ్ను విడుదల చేసినట్టుగా ప్రభుత్వం కేటాయిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులను బట్టి నెలకు 3,000 నుంచి 20,000 వరకు కేటాయిస్తారంట స్కూల్కి, పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలకు. ఇసుకకు యాప్ తరలింపు ప్రాచ్యవేనకు ఇసుకకు యాప్ తరలింపు పర్యవేక్షణకు వినియోగం. వాట్సాప్ తరహాలో తెచ్చే యోచన. అక్రమాల్ని అరికెట్టేందుకు కొత్త విధానం. ఐటీ కంపెనీతో సర్కారు సమాలోచనలు. ఇసుకకు యాప్ అంట తరలింపు పర్యవేక్షణకు ఇక్కడ పర్యవేక్షణకు ఈ యాప్ ఇసుక తరలింపుకు పర్యవేక్షణకు వినియోగిస్తారంటే వాట్సాప్ తరహాలో వస్తుందంటే యాప్. అక్రమాలని అరికట్టేందుకే కొత్త నిబంధనలు అన్నట్టుగా ఇక్కడ ఐటీ కంపెనీతో సర్కారు సమాలోచనలు. ఐటీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇసుక తరలింపుకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా ఇక్కడ యాప్ తీసుకొస్తాదంట ఇక్కడ సర్కారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు తాకీదులు. మేడిగడ్డ వైఫల్యంపై ప్రైవేట్ పిటిషన్ దాఖలు. సెప్టెంబర్ 5న హాజరు కావాలంటూ కేసీఆర్ హరీష్ రావులకు కోర్టు ఆదేశం. కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు తాకీదులు. మేడిగడ్డ వైఫల్యంపై ప్రైవేట్ పిటిషన్ దాఖలు. సెప్టెంబర్ 5న హాజరు కావాలంటూ కేసీఆర్ హరీష్ రావులకు కోర్టు ఆదేశం. ఇక్కడ ప్రైవేట్ కంపెనీ తాకీదులు. ఇక్కడ మేడిగడ్డ వైఫల్యంపై ప్రైవేట్ కంపెనీ పిటిషన్ వేయడం వల్ల ఇక్కడ కేసీఆర్ మేడిగడ్డ భూపాలపల్లి కోర్టు తాకీదులు. ఇక్కడ కేసీఆర్కు నోటీసులు అందినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కేసీఆర్ హరీష్ రావులు ఇద్దరు కోర్టుకు హాజరవ్వాలన్నట్టుగా ఇక్కడ నోటీసులు వచ్చి పంపించారు కేసీఆర్కు హరీష్ రావుకు. మేడిగడ్డ వైఫల్యంపై ఇక్కడ విచారణ చేపట్టనున్నట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కేటీపీఎస్ టవర్ల కూల్చివేత. కాలం చెల్లిన విద్యుత్ కేంద్రాల తొలగింపులో భాగంగా చర్యలు. 58 ఏళ్ల నాటి నిర్మాణాలు నేలమట్టం. ఇక్కడ కాలం చెల్లిన విద్యుత్ కేంద్రాల తొలగింపులో ఇక్కడ విధంగా భాగంగా చర్యలు. 58 ఏళ్ల నాటి విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేసినట్టుగా, నిర్మాణాలను నేలమట్టం చేసినట్టుగా ఇక్కడ వాటి కాలం చెల్లిన కారణంగా ఇక్కడ వాటిని ధ్వంసం చేసినట్టుగా చెప్పుకోవచ్చు. కేటీపీఎస్ టవర్ల కూల్చివేత. మృత్యు కుహారాలుగా కోచింగ్ సెంటర్లు.
మృత్యు కుహారాలుగా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి, అవసరమైతే వాటిని మూసివేయిస్తాం. ఢిల్లీ ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఈ విధంగా మృత్యు కుహారాలుగా కోచింగ్ సెంటర్లు తయారవుతున్నాయి. ఇక్కడ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇక్కడ వాళ్ళు వ్యాపారం బిజినెస్గా మారినాయి కోచింగ్ సెంటర్లు అన్నట్టుగా ఇక్కడ అవసరమైతే వాటిని మూయిస్తాం అన్నట్టుగా ఢిల్లీలో జరిగిన ఘటనను ఉద్దేశించి సుప్రీంకోర్టు స్పందించినట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.